కల్వకుర్తి నియోజకవర్గం అలాగే ఆమన్గల్ మున్సిపాలిటీలలో నూతన చైర్మన్ మరియు వైస్ చైర్మన్ల పదవీ బాధ్యతల స్వీకార మహోత్సవం ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి హాజరయ్యారు. నూతన పాలక వర్గానికి అభినందనలు తెలిపారు. కల్వకుర్తి ఆమన్గల్ పట్టణాలను ఆదర్శవంతంగా తీర్చిదిద్దాలని, ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యలను పరిష్కరించాలని ఆయన సూచించారు. మిత్రులు షానవాజ్ ఖాన్ గారికి, అదేవిధంగా కౌన్సిలర్స్కు, ఎన్నికైనటువంటి అన్ని పార్టీలకు సంబంధించినటువంటి కౌన్సిలర్స్కి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి ఈ కార్యక్రమానికి బాధ్యత తీసుకొని కాంగ్రెస్ పార్టీ నుంచి అందరినీ గెలిపించుకోవాలని చెప్పేసి ప్రయత్నం చేసినటువంటి ఇన్ఛార్జ్ మిత్రులు బాలాసింగ్ గారికి, అదేవిధంగా మార్కెట్ కమిటీ చైర్పర్సన్ సంజీవ్ గారికి, ఆనంద్ గారికి, అదేవిధంగా మరి వేదిక పైన ఉన్నటువంటి అధికారులు, జరుగుతూ ఉంటుంటాయి పనులు, కొన్ని ఆగిపోతూ ఉంటుంటాయి, కొన్ని జరుగుతూ ఉంటుంటాయి. నేను ఎమ్మెల్సీ అయినను, తర్వాత ఎమ్మెల్యేగా వచ్చిన తర్వాత ఒక ఎలక్షన్ ఇక్కడికి వస్తే, ఈ ఎలక్షన్లో మన ప్రాంతవాసి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ తరఫుకెళ్ళి మనం గవర్నమెంట్లో ఉన్నాం, ఇది ఏర్పడాలని ఆకాంక్షించాం. ప్రజలందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి నగరవాసులు మరి అవకాశం ఇచ్చినారు. అందులో భాగంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పెద్ద జనాభా ఉన్నటువంటి బీసీలకు ఒక 42% రిజర్వేషన్ కల్పించాలని చెప్పేసి ముఖ్యమంత్రి అయిన తర్వాత మరి ఢిల్లీ నుంచి వచ్చినటువంటి సూచనలు కావచ్చు, వారి యొక్క అభిప్రాయం కావచ్చు, మరి ప్రయత్నం చేస్తున్నారు. బిల్లు కూడా అసెంబ్లీలో పాస్ చేయించేసి కేంద్రానికి పంపించడం జరిగింది. అయినా కూడా అక్కడ పెండింగ్లో ఉంది. ఇక్కడ ఈ ఎలక్షన్స్, లోకల్ బాడీ ఎలక్షన్స్ రిజర్వేషన్స్ పూర్తిగా కన్ఫామ్ కాకుండా వెళ్తే ఇక్కడ కూడా ఇబ్బంది. అయినా 42% ఇస్తామంటే కొంతమంది కోర్టుకు కూడా వెళ్ళినారు. అది ఆప్ చేయడం, దానికి స్టే రావడం, అలాంటి పేపర్ జరిగిపోయినాయి. అయినా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పట్టుదలతోటి ఏమాత్రం తగ్గకుండా నేను ఇచ్చిన మాట ప్రకారం న్యాయం చేయాలనే ఉద్దేశంతో మా పార్టీ తరఫుకెళ్ళి కూడా చట్ట ప్రకారం లేకున్నా పార్టీ ఏదైతే భావించిందో, ఏదైతే న్యాయం కావాలని కోరుకున్నదో దాని ప్రకారం మా ఎమ్మెల్యేలైనా బాధ్యత వహించినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఇది శిరసా వహించాలని చెప్పేసి వారి ఆలోచన.